అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్. ఎదురు దాడే ఆత్మరక్షణకు సరైన మార్గం అనేది దీని అర్థం. పాకిస్తాన్ విషయంలో మోడీ సర్కార్ అనుసరిస్తోన్న సరికొత్త స్ట్రాటజీ ఇప్పుడు ఇదే. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై కారు కూతలు కూసే పాకిస్తాన్కు ఉగ్రవాదం కట్టడి విషయంలో భారత్ సవాల్ విసిరింది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడం చేత కాకపోతే మేమెంట్రీ ఇస్తామని రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్నింగే రెండు దేశాల మధ్య మాటల మంటలకు దారితీసింది. ఇంతకు పాకిస్తాన్ను రక్షణ మంత్రి ఈ స్థాయిలో ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ది గార్డియన్ రిపోర్ట్నే నిజం చేయాలని డిసైడ్ అయ్యారా? లెట్స్ వాచ్ దిస్. ఉగ్రవాదంపై పోరులో ఇండియా యాక్షన్ మార్చేసిందా? పాకిస్తాన్ కు రాజ్నాథ్ సింగ్ మాస్ వార్నింగ్ అందుకేనా? గార్డియన్ రిపోర్టును నిజం చేయాలని డిసైడ్ అయ్యారా? ఉగ్రవాదం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది ఇదే. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదం దశాబ్దాలుగా ఇండియాలో కల్లోలం సృష్టించింది. అదే ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచం పాలిట పెనుభూతంగా మారింది. అంతెందుకు, తాను పాలు పోసి పెంచిన అదే ఉగ్రవాదం పాక్ పాలిట భస్మాసుర హస్తమైంది. ఆర్థిక సంక్షోభం వేళ ఆత్మాహుతి దాడులతో ఇస్లామాబాద్ దద్దరిల్లుతోంది. అంటే అందుకు కారణం పాకిస్తాన్ చేసిన పాపాలే. సింపుల్ గా చెప్పాలంటే భారత్పై ప్రతీకారం కోసం ఆ దేశం పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు పాకిస్తాన్ తో పాటు ప్రపంచానికి శాపంగా మారింది. భారత్ను ధ్వంసం చేద్దామన్న కుట్ర నెరవేరలేదు. అందుకు ఇండియా చూపించిన తెగింపే కారణం. నోట్ల రద్దుతో పాకిస్తాన్ ఉగ్రముఠాల చేతులు తెగ నరికింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో వారి ఆనవాళ్లు కూడా కనిపించకుండా చేసింది. కానీ ఇది మాత్రమే సరిపోదు. పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించాల్సిన అవసరం ఉంది. आतंकवादियों को घर में घुसकर मारा जाता है. आज भारत में मजबूत सरकार है, इसलिए भारत का तिरंगा युद्ध क्षेत्र में भी सुरक्षा की गारंटी बन जाता है. లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని మోడీ పవర్ఫుల్ కామెంట్స్ ఇవి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఉగ్రవాదులు చావు దెబ్బతిన్నారని ప్రధాని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రస్తావిస్తూ ముష్కర ముక్కల్ని మన భద్రతా దళాలు వారి సొంత గడ్డపైనే మట్టుబెట్టాయని పేర్కొన్నారు. గతంలో కేంద్రంలో బలహీన అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉగ్రవాదులు చెలరేగిపోయారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక తోక ముడిచారని వ్యాఖ్యానించారు. మోడీ మాటల్లో నిజం లేకపోలేదు. గత ప్రభుత్వాల పనితీరును పక్కన పెడితే బీజేపీ హయాంలోనే ఉగ్రవాదం అంతానికి 2 సంచలన నిర్ణయాలు జరిగాయి. అవే పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు. ఆ నిర్ణయాలే కశ్మీర్ను ప్రశాంతంగా మార్చాయి. కానీ ఉగ్రవాదం పూర్తిగా అంతమైనప్పుడే కశ్మీర్లో పూర్తి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. లేదంటే ఏదో ఒక సమయంలో విధ్వంసం తప్పదు. అందుకే రాజ్నాథ్ సింగ్ యాక్షన్లోకి దిగారు. పాకిస్తాన్ से यही अपेक्षा करता हूं कि आतंकवाद का सहारा लेकर यदि वह भारत को डिस्टेबलाइज करने की, अस्थिर करने की कोशिश करेंगे तो इसका खामियाजा भुगतना पड़ेगा. आतंकवाद पर काबू पाए पाकिस्तान. यदि पाकिस्तान को लगता है कि वह आतंकवाद पर काबू पाने में असमर्थ हैं, नहीं कर सकते हैं, तो पड़ोसी देश भारत है, उसका भी सहयोग प्राप्त करना चाहते हो तो भारत का सहयोग प्राप्त करें. आतंकवाद को रोकने के लिए భారత్ సహయోగం करने को तैयार. ఉగ్రవాదాన్ని సమూలంగా అరికట్టడం పాకిస్తాన్కు చేత కాకపోతే అందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు రాజ్నాథ్. అంతేగాని ఉగ్రవాదంతో భారత్లో అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని పాక్ను హెచ్చరించారు. భారత్లోకి ప్రవేశించి సరిహద్దులు దాటి తప్పించుకుని ఉగ్రవాదుల్ని హతమార్చడంలో భారత్ వెనకడుగు వేయబోదనేది రాజ్నాథ్ హెచ్చరిక. ఉగ్రవాదులు భారతదేశంలోని శాంతికి భంగం కలిగిస్తే తమ శత్రు దేశంలోకి ప్రవేశించి మరీ ఉగ్రముఖల్ని మట్టుబెడతామని తేల్చి చెప్పారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఇతర దేశంపై దాడి చేయదు, పొరుగు దేశంలోని భూభాగాన్ని ఆక్రమించుకోదని చెప్పిన రాజ్నాథ్ ఎవరైనా భారత్లోని శాంతికి భంగం కలిగిస్తే ఏమాత్రం ఊరుకోమని హెచ్చరించారు. నిజానికి ప్రధాని మోడీ లేదంటే రాజ్నాథ్ సింగ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అతి పెద్ద విషయమేమీ కాదు. కానీ ఇటీవల పాక్లో చోటు చేసుకుంటున్న ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వెనుక భారత్ హస్తం ఉన్నట్టు యూకేకి చెందిన ది గార్డియన్ పత్రిక ఓ నివేదికను వెల్లడించిన నేపథ్యంలో కావడం ఆసక్తికరంగా మారింది. 2019 పుల్వామా దాడుల అనంతరం పాక్లోని ఉగ్రవాదులపై భారత్ దృష్టి పెట్టిందని, ఈ విషయాన్ని ఇరు దేశాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి సేకరించిన సమాచారం మేరకే ఈ నివేదిక విడుదల చేసినట్లు గార్డియన్ పత్రిక వెల్లడించింది. గార్డియన్ పత్రిక ఆరోపణలపై భారత్ స్పందిస్తూ పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత్ వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. టార్గెట్ హత్యలు చేయడం భారత విధానం కాదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని, రక్షణ మంత్రి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. భారత్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించింది.
పాకిస్తాన్ దృఢమైన సంకల్పం, తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని చరిత్ర ధృవీకరిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అంటే ఎదురుదాడి ఆత్మరక్షణకు సరైన మార్గమని అర్థం. రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ చూస్తుంటే ఈ సూత్రాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ పట్ల భారత విధానం దశాబ్దాలుగా మారలేదు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరి మారలేదు. కశ్మీర్లో అస్థిరత సృష్టించడం, మిలిటెంట్లకు శిక్షణ ఇచ్చి పంపించడం, హింసను ప్రేరేపించడం జరుగుతూనే ఉంది. కానీ గడిచిన కొన్నేళ్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, బలూచిస్తాన్, పీఓకే తిరుగుబాటు, తాను పాలుపోసి పెంచిన ఉగ్రవాదమే తిరిగి కాటేయడం వంటి పరిణామాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. పైగా అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఉగ్రదేశంగా నిలబెట్టడంలో భారత్ విజయం సాధించింది. ఇలాంటి సమయంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్తాన్కు చేతకాకపోతే భారత్ రంగంలోకి దిగడానికి సిద్ధమని రాజ్నాథ్ సింగ్ చెప్పడం అంతర్జాతీయంగా ఆ దేశాన్ని మరిన్ని ఇబ్బందులకు గురిచేసే వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. నిజానికి ఇటీవలి కాలంలో భారత్ టార్గెట్ కిల్లింగ్స్ కు పాల్పడుతోందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ది గార్డియన్ కథనం అనేది చాలా చిన్న విషయం. అంతకుముందే నిజ్జర్ మర్డర్ కు భారతే కారణమని కెనడా ప్రధాని స్వయంగా ఆరోపించారు. ఇప్పటికీ ఆయన అదే స్టాండుపై ఉన్నారు. ఇటు మిత్రదేశమే అయినా అమెరికాది అదే తీరు. భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న గురుపత్వంత్ సింగ్ పన్నును హత్య చేయబోయారని, దాన్ని తాము అడ్డుకున్నామని పరోక్షంగా భారత్ను వేలెత్తి చూపించింది. ఇలా పశ్చిమ దేశాల అవకాశం దొరికిన ప్రతిసారి భారత్ను కిందికి లాగేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. లోక్సభ ఎన్నికల వేళ ఆ విమర్శల్ని తిప్పికొట్టాల్సిన అవసరం మోడీ సర్కారుపై ఉంది. అందుకే ప్రధాని మోడీ సర్జికల్ స్ట్రైక్స్ ప్రస్తావిస్తే రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదం కట్టడి మీకు చేత కాకపోతే మేం చేస్తామంటూ పాక్కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో తాము తలుచుకుంటే పాకిస్తాన్ వెళ్లి మరీ శత్రువును అంతం చేస్తామని పశ్చిమ దేశాలకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేశారు. ఈ విషయం పశ్చిమ దేశాల బుర్రకెక్కితే మరోసారి మన దేశాన్ని నిందించే ధైర్యం చెయ్యవు.